వాటి గురించి సర్వే కనుక చేస్తే దాన్ని ఏమంటామంటే ఆస్ట్రోనామికల్ సర్వే అని అంటాం. ఆస్ట్రోనామికల్ సర్వే. ఆస్ట్రోనామికల్ సర్వే. సో ఎప్పుడైనా సర్వే చేసేటప్పుడు మాత్రం పక్కగా మనకి జనరల్ గా ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతామని చెప్పాను. ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేకి సంబంధించి హోల్ టు పార్ట్. హోల్ టు పార్ట్ అంటే మొత్తాన్ని అంతటిని ఒక పెద్ద మొత్తంలో ఉంది ఏరియా. ఆ ఏరియాని మొత్తం అంతా ఒకేసారి మనం సర్వే చేయలేకపోతే పార్ట్లుగా విభజించి అప్పుడు పార్ట్లుగా సర్వే చేసి మొత్తాన్ని అంతటి కలిపి ఒక సర్వే తీసుకొస్తాం. దాన్ని హోల్ టు పార్ట్ అంటాం. హోల్ టు పార్ట్. అలాగే ఇది ఒక ప్రిన్సిపల్. రెండో ప్రిన్సిపల్ కూడా ఉంది సర్వేకి మనకు సంబంధించి. రెండో ప్రిన్సిపల్ కూడా ఉంది. దాన్ని అంటే ఏమంటాం అంటే లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్. లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ with respect to two points. అంటే ఫర్ సపోజ్ ఏదో ఒక లొకేషన్ ఉంది. ఈ లొకేషన్ లో ఏం చేస్తారు, లొకేషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 points. అంటే ఏదో ఒక లొకేషన్ ఒక పాయింట్ తీసుకుంటాడు. ఈ పాయింట్ లో ఏదో ఒక ఎక్స్ట్రా ఇంకో 2 పాయింట్లు తీసుకుంటాడు అనుకోండి. అంటే ఈ 2 పాయింట్లని బేస్ చేసుకొని ఈ 3rd పాయింట్ తో కలిపి ఓవరాల్ గా వాడు సర్వే అనేది చేసుకోవచ్చు. అంటే ఏదో ఒక రెఫరెన్స్ పాయింట్ తీసుకుంటాడు. ఆ రెఫరెన్స్ పాయింట్ తీసుకొని దాన్ని బట్టి వాడు ఏం చేస్తాడంటే లొకేషన్ అనేది ఓవరాల్ గా లొకేషన్ మొత్తం అంతటిని కూడా సర్వే చేయడానికి వాడు ఉపయోగించుకుంటాడు. అంటే జనరల్ గా ముక్కలుగా చేస్తాడు అనుకోండి, ఇదొక సర్వే. దీన్ని హోల్ టు పార్ట్ అంటాం. లేదు అనుకోండి, ఈ లొకేషన్ లో ఏం చేస్తుంటే ఏదో ఒక పాయింట్ తీసుకొని విత్ రెస్పెక్ట్ టు 2 points ఏదో 2 పాయింట్లు తీసుకుంటాడు. దాన్ని బేస్ చేసుకొని వాడు కనుక లొకేషన్ కనుక మొత్తం అంతటినీ సర్వే చేయాలనుకుంటే ఆ రకంగా కూడా సర్వే చేయొచ్చు. బట్ బెస్ట్ అయితే మాత్రం హోల్ టు పార్ట్ ఎక్కువ మంది ఫాలో అవుతారు. ఒకవేళ అది కాకుండా ఇంకో ప్రిన్సిపల్ ఫాలో అయితే మాత్రం రెండో ప్రిన్సిపల్ ఏంటి, లొకేషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 points. వాడు ఎగ్జామ్ అడిగేటప్పుడు ఏమడుగుతాడు, ప్రిన్సిపల్ ఆఫ్ సర్వే అనే ఆప్షన్స్ ఇస్తాడు. ఇచ్చి ప్రిన్సిపల్ ఆఫ్ సర్వే అని అన్నప్పుడు అంటే సర్వేయింగ్ చేసేటప్పుడు ఏ ప్రిన్సిపల్ ఫాలో అవుతారు అన్నప్పుడు ఫస్ట్ హోల్ టు పార్ట్ అని ఇస్తాడు. సెకండ్ వన్ లొకేషన్ ఆఫ్ ఏ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు 2 points అని ఇస్తాడు. తర్వాత సి ఆప్షన్ లో ఏ అండ్ బి అని ఇస్తాడు. డిలో అయితే నీకు ఏం సమ్మిస్తాడు. కాబట్టి అటువంటిప్పుడు ఈ 2 మీరు పక్కగా మీరు గుర్తించుకోవాలి. రైట్.